అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 25వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము నీతి అను ఫలము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నందు నీతి ఫలము అనేది సమాధానమును చేయువారి ద్వారా సమాధానమునందు విత్తబడును. మన యొక్క పెదవులను అతి చక్కని రీతిలో వాడుటకై కోరినట్లయితే మన ప్రభువును స్తుతించి దాని ద్వారా జీవ ఫలములైన కృతజ్ఞతాస్తుతులను కొనసాగించి దేవునికి చెల్లించుటకు నేర్చుకునవలెను. పెదవులు అంతరంగం యొక్క వాంఛలను బయలుపరచుచున్నది. అంతరంగమునందు చీకటియు అంధకారమును నిండి ఉన్నట్లయితే పెదవులు అబద్ధమును కొండెములను బయలుపరచును. అంతరంగం యొక్క లోతులలో పరిశుద్ధాత్మని వేరు తన్నుకొని ఉన్నట్లయితే మన పెదవులు స్తోత్రములను మధురమైన ఫలములను ఎల్లప్పుడూ ఫలించుచుండును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం నందు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మనము ప్రభును స్తుతించి స్తోత్రించి ఆరాధన చేయుచున్నప్పుడు అది దేవుని సముఖమునందు సుగంధ సువాసనగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, అది ప్రభు యొక్క హృదయమును ఆనందింపజేయుచున్నది. పాత నిబంధన యందు బలులను ఎలాగూ ఆయన సుగంధ సువాసనగా అంగీకరించెను, అదే విధముగా కొత్త నిబంధన యందు స్తోత్ర బలులను చూచి ప్రభు మనసునందు ఆనందించుచున్నాడు, ఉల్లసించుచున్నాడు. పాత నిబంధన బలులకు ప్రాముఖ్యతని ఇచ్చి అబ్రహాము ఎప్పుడంతా ప్రభునకు బలి అర్పించెను అప్పుడంతా ఆ బలిపీఠం యొక్క అగ్ని జ్వాలయందు ప్రభు దిగి వచ్చాను. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం నందు దహన బలి, పరిహార్థ బలి, నైవేద్య బలి అని విస్తారమైన బలులను గూర్చి ఆజ్ఞాపించాను. అట్టి బలులను గూర్చి దావీదు సెలవిచ్చున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైంది కాదు. 51వ కీర్తన 16వ వచనము. దేవునికి ఇష్టమైన మొట్టమొదటి బలి విరిగిన మనసై ఉన్నది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. 51వ కీర్తన 17వ వచనము. రెండవ బలి జీవా ఫలమునైన కృతజ్ఞతా స్తోత్రములై ఉన్నవి. పాత నిబంధన భక్తుడైన యోబు యొక్క మృగ జీవరాశులన్నీయును నశింపబడినప్పటికీ, పిల్లలు మరణించినప్పటికీ యోబు భక్తుడు అట్టి కఠినమైన పరిస్థితుల యందును ప్రభువును తేరి చూచి స్తోత్ర బలులను అర్పించెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము అని స్తోత్రించెను. అది ఆనందకరమైన స్తోత్రము కాదు, త్యాగబలి అయిన స్తోత్రము. కొందరు ఆనందకరమైన సమయమునందు అన్ని వసతులు ఉన్నప్పుడు ప్రభువును స్తోత్రించెదరు. నెల జీతమును పుచ్చుకొనుచున్నప్పుడు స్తోత్రించెదరు. విపత్తుల యందు ప్రాణము తప్పించబడినప్పుడు స్తోత్రించెదరు. మేళ్లను ఆశీర్వాదములను పొందుకొనుచున్నప్పుడు స్తోత్రించెదరు. ఇది సహజమైన స్తోత్రము. అయితే శోధనల యందును పోరాటముల యందును సమస్యలు వచ్చుచున్నప్పుడును వాటి మధ్యలో కూడా ప్రభువును స్తోత్రించేవారే త్యాగమైన బలి అయ్యున్న స్తోత్ర బలులను అర్పించువారు. దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితుల యందును ప్రభువును స్తోత్రించుటకు ముందుకు రండి. నేటి ధ్యానమునకే నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతం గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. నేటి వేద పట్టణము ఉదయము నిర్గమకాండము 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 16వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.